ఓవైపు సంక్రాంతి మరోవైపు వీకెండ్ కూడా కావడంతో నగరవాసులు సొంత ఊళ్లకు క్యూ కట్టారు. దాంతో హైదరాబాద్ రోడ్లు జామ్ అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఏ రోడ్డును చూసినా హెవీ రష్ కనిపిస్తోంది. నగరం నలుమూలలా రద్దీనే కనిపిస్తోంది. రహదారులే కాదు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్లు కూడా ప్రయాణికులతోటి కిటకిటలాడుతున్నాయి. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ట్రాఫిక్ డెడ్ స్లోగా కదులుతోంది. హైదరాబాద్ ప్రధాన రహదారులతో పాటు నేషనల్ హైవేస్ అన్నీ కూడా హెవీ రష్ తోటి కిటకిటలాడుతున్నాయి. అటు హైదరాబాద్ విజయవాడ హైవే ఫుల్ రష్గా కనిపిస్తోంది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మా ప్రతినిధి రేవన్ మరింత సమాచారం అందిస్తారు. రేవన్, టోల్ ప్లాజా దగ్గర సిచ్యువేషన్ ఏంటి? మొత్తానికి నగరవాసులు సంక్రాంతి కోసం పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా వాహనాల సందడి నెలకొంది. పూర్తిగా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. మనకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 60,000 వాహనాలు ఏపీ వైపు వెళ్ళాయంటే ఎంత క్రౌడ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం టోల్ బూత్ ఇక్కడ ఉన్నటువంటి 16 టోల్ బూతుల్లో 12 టోల్ బూతులను ఏపీ వైపు ఓపెన్ చేస్తారు. ఒక 4 మాత్రమే హైదరాబాద్ వైపు ఓపెన్ చేస్తారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏదైతే యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం పూర్తిగా వాహనాలతో కిక్కిరిసి కనిపిస్తూ ఉంది. ఎటు చూసినటువంటి వాహనాల సందడి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఈ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు సంక్రాంతి పండుగ కోసం కుటుంబ సభ్యులతో వెళ్తున్నటువంటి పట్టణ వాసులంతా ఒక్కసారిగా తమ వాహనాలతోటి హైదరాబాద్ విజయవాడ రహదారి మీదకి వచ్చేసరికి రోడ్లన్నీ పూర్తిగా వాహనాలతోటి కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఇదే రకమైన రద్దీ అయితే కొనసాగుతుంది. గత ఏడాది కూడా రికార్డు స్థాయిలో 2 రోజుల్లోనే 1,45,000 వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళాయంటే ఆ రద్దీ ఎక్కువగా ఉంది. అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి ఈసారికి టోల్ ప్లాజా నిర్వాహకులు, పోలీసు కూడా భావిస్తున్నారు. మనతో పాటు ఏసీపీ ఉన్నారు. చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని వాహనాలు ఏపీ వైపు వెళ్ళాయి, ఎట్లా ఉంది రద్దీ? సుమారు ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 60,000 వాహనాలు ఏపీ వైపు వెళ్ళినాయి. నిన్నటి నుంచి హాలిడేస్ కాబట్టి ఎక్కువ సంక్రాంతి సందర్భంగా చాలామంది నగరవాసులు హైదరాబాద్ నుంచి విజయవాడ పండుగ జరుపుకోవడానికి వెళ్తారు కాబట్టి దానికి అనుగుణంగానే టోల్ ప్లాజా వాళ్ళ మేనేజ్మెంట్ తోటి ముందస్తుగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళము, మేము లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు, మా సిపి గారి ఆదేశాల మేరకు వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎక్కువ టోల్స్ ఉన్న 16 టోల్లలో 12 లేన్స్ టువర్డ్స్ విజయవాడ ఓపెన్ చేయడం చేసినప్పుడు కూడా ఇంకా హైవే మీద వాహనాలు అయితే కొద్దిగా డెడ్ స్లోగా వెళ్తున్నట్టు వాహనదారులు చెప్తున్నారు. డెడ్స్లో అంటే మీరు ఇప్పుడే ఇక్కడనే చూస్తున్నట్టు పంతంగి టోల్ గేట్ కాడ అయితే ఎటువంటి డెడ్స్లో లేవు. వితిన్ 2 సెకండ్స్ 3 సెకండ్స్లో ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ అయ్యి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మాకు చౌటుప్పల్ టౌన్లో ఈ 2 సర్వీస్ రోడ్లు ఉపయోగంలో లేవు. రెనోవేషన్లో కొద్దిగా రిపేర్ అవుతున్నాయి కాబట్టి ఆ 2 సర్వీస్ రోడ్లు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల చౌటుప్పల్ టౌన్లో కూడా మ్యాక్సిమం ట్రాఫిక్ కొద్దిగా స్లో ఉంది. కానీ ఇమీడియట్ మేము ఎక్కడ కూడా ఏ రోడ్డు మీద వెహికల్స్ ఆగకుండా ఒక 50 yardsకి ఒక కానిస్టేబుల్ని పెట్టి వెహికల్స్ అన్ని ముందుకు మూవ్ చేయడం వల్ల చౌటుప్పల్ టౌన్లో కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా నడిపిస్తుంది. ఈ రోజు వరకే 60,000 వాహనాలు ఇప్పటి వరకు వెళ్ళాయని చెప్తున్నారు. రాత్రి వరకు ఇంకా వాహన సంఖ్య ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఈ రద్దీ ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా వాహన సంఖ్యలు రాత్రి వరకు ఇంకో 15,000 to 20,000 ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రద్దీ రేపు కూడా సండే కాబట్టి రేపు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంత లేకున్నా ఇంకా కొద్దిగా రద్దీ అయితే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపటి వరకు మేము బందోబస్తు కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం. మా సిపి గారి ఆదేశాల మేరకు సార్ కూడా మాకు సఫిషియెంట్ ఫోర్స్ ఇవ్వడం వల్ల మేమంతా ఈ వెహికల్ వాహనదారులకు ఏ ఇబ్బంది కలగకుండా సంక్రాంతి పండుగ సవ్యంగా జరుపుకునేట్లు మా సాయశక్తుల వాళ్ళకి ప్రయత్నిస్తున్నాం. మొత్తం మీద హైదరాబాద్ నుంచి ఏదైతే తమ సొంతూళ్ళకి వెళ్తున్నటువంటి పట్టణ వాసులంతా జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఈ రద్దీ అయితే రేపటి వరకు కూడా కొనసాగుతుందని చెప్పి పోలీసులు అయితే చెబుతున్నారు.